కాకినాడ స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ 7 నుండి క్రోధినామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేష్ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యారావుపేట దుసర్లపూడివారి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు దుసర్లపూడి రమణరాజు, కొక్కిలి గడ్డం గంగరాజు, బొలసటి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాథపురం 2 వంతెనల నడుమ వార్ఫ్ రోడ్, వినాయక సాగర్, వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష్ నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పాంత వెంకటేశ్వరరావు, పార్లమెంట్ మెంబర్ తంగళ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ఆర్డీఓలకు సమితి వినతులను అందించాలని నిర్ణయించింది. జూలై 7న విస్తృత సమావేశం నిర్వహిస్తామని మాలకొండయ్య తెలియజేశారు. నగర గ్రామీణ ప్రాంతాల్లో గణపతి ఉత్సవాలు చేపట్టే ప్రతి ఒక్కరూ సమితి కన్వీనర్ కమిటీలో గౌరవ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అటువంటి పోరాటాలు ఏమీ లేకుండా పూర్తి సహకారంతో, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి మన నానాజీ గారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని, అది మన నాయకులైనటువంటి మాలకొండయ్య గారు, దోసలపూడి రామరాజు గారు, రంబాల వెంకటేశ్వరరావు గారు, అలాగే రామకృష్ణ గారు, మన గంగాధర గారు, కొక్కరిగడ్డ గంగాధర గారు వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా చాలా స్మూత్ గా, ప్రశాంతంగా గణేశ భక్తుల యొక్క అందరి సహకారంతో, అధికారులు అందరి సహకారంతో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం పందిళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మనందరం కూడా విచ్చేసి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఏదైతే ఆ భగవంతుని ఆశీర్వాదంతో 35 సంవత్సరాల నుంచి ఏదో నిర్విరామంగా బాగా జరుపుకుంటున్నాం కదా, ఇదే కార్యక్రమానికి మనందరం కూడా సహకరించి మరింత ఉత్సాహంతో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుచున్నాం. సాగర్లో, అలానే కాకినాడ రూరల్లో, ఒకల్పూడి బీచ్లో వీరి సహకారంతో చేయాలని చెప్పేసి ఈరోజు ఎటువంటి విజ్ఞానం లేకుండా ఉండాలని ఏదైతే దోసలపూడి వారి వీధిలో ఉన్నటువంటి భోగి గణపతి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. అలానే ఈ నెల రేపు వచ్చే సోమవారం కూడా పెద్దలు అందరూ కలిసి ఎటువంటి విజ్ఞానం లేకుండా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ గణేష్ మహారాజ్కి జై. గణేష్ నిమజ్జనాన్ని, అదేవిధంగా ఉత్సవాల్ని శాంతియుతంగా మంచి ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని, అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. గత ప్రభుత్వాల్లో వినాయక నిమజ్జనానికి, చవితి వేడుకలకు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఏదైతే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వారు పూర్తి స్థాయిలో ఈ గణేష్ విధానంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం అధికారులు సహకారం, ఆశీస్సులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ, వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది ఘనంగా జరగాలని, గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత 4 సంవత్సరాల జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ, ప్రజాప్రతినిధుల పరంగా కానీ, అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేష్ వారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గణేష్ ఉత్సవాల విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగడానికి, ఈలోగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాటుకి అందరినీ కూడా సమీకరించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సిటీ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కూడా, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు వాడవాళ్ళ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క సమితి కన్వీనర్గా ఎనిమిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో, రూరల్ కన్వీనర్గా రంబాల వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది. గణేష్ మహారాజ్కి జై.